మహాభారతంలో ఒక క్యారెక్టర్ని రెఫరెన్స్గా తీసుకొని ఈ కల్కి సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ని డిజైన్ చేశారు. అది ఏ క్యారెక్టర్ అని మీరు గెస్ట్ చేసి ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద రివ్యూ. లేట్ చేయకుండా అండ్ రివ్యూలోకి పోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు లైక్ వేసుకొని అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్పుడే రివ్యూ వచ్చి వెంటనే మీకు వస్తుంది. కల్కి సినిమా విషయానికి వస్తే ఈ కల్కి సినిమాలో లీడ్గా ప్రభాస్, దీపికా పడుకోన్, అమితాబ్ బచ్చన్ సార్, కమల్ సార్ నటించారు. అండ్ వాళ్ళకి సపోర్టింగ్గా శోభన గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, పశుపతి గారు, బ్రహ్మానందం గారు అండ్ కీర్తి సురేష్ వచ్చి బుజ్జికి వాయిస్ ఓవర్ వచ్చింది. చాలా ఎక్స్పెక్టేషన్స్కి మధ్యలో ఈరోజు ఈ సినిమా రిలీజ్ అయింది. అండ్ ఈ సినిమా ఎలా ఉందో అని ఇప్పుడు మాట్లాడుకున్నాం. సినిమా స్టార్టింగ్ మహాభారతం ఎపిసోడ్ని పెట్టి స్టార్ట్ చేశారు. అండ్ స్టార్ట్ చేసిన కొద్దిసేపట్లోనే ఆ సినిమాలోకి మనల్ని తీసుకువెళ్తారు. ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ వచ్చి ఒక బౌంటీ హంటర్గా ఉంటుంది. ఆ బౌంటీని సంపాదించి ఆ కాంప్లెక్స్లోకి వెళ్ళి ఒక బిగ్ లైఫ్ని లీడ్ చేయాలని ప్రభాస్ ఏం చేస్తుంటారు. కాంప్లెక్స్కి హెడ్ వచ్చి సుప్రీం యాస్మిన్, యాక్టెడ్ బై కమల్ హాసన్ సార్. ఆ సుప్రీం యాస్మిన్ వచ్చి ప్రెగ్నెంట్ లేడీస్ అంతా కాంప్లెక్స్లోకి తీసుకుపోయి ఒక ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేసి తనకి కావాల్సిన ఒక సిరమ్ని రెడీ చేసే ఒక ప్రాసెస్లో ఉంటారు. దానికి మన సుమతి అని ప్లే చేసిన దీపికా పడుకోన్ని ట్రయల్ చేసేదానికి చూస్తారు. అక్కడి నుంచి దీపికా పడుకోన్ ఎస్కేప్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆ దీపికా పడుకోన్ని ఆ బేబీని కాపాడేదానికి మన అమితాబ్ బచ్చన్ సార్ వస్తారు. అమితాబ్ బచ్చన్ సార్ వచ్చి అశ్వత్థామగా రోల్ ప్లే చేశారు. అమితాబ్ బచ్చన్ సార్ వచ్చిన తర్వాత ఆ బేబీని కాపాడగలిగేదా లేదా, దీపికా పడుకోన్ని కాపాడగలిగేదా లేదా, అండ్ దీపికా పడుకోన్కి అమితాబ్ బచ్చన్ సార్కి ఏంటి రిలేషన్, అండ్ ప్రభాస్కి అమితాబ్ బచ్చన్ సార్కి ఏంటి రిలేషన్, ప్రభాస్ ఎందుకు దీపికా పడుకోన్ని చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే, సినిమా స్టార్టింగ్ వచ్చి కొంచెం స్లోగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఫుల్గా ఆ వరల్డ్ బిల్డింగ్ చేసేదానికి డైరెక్టర్ చాలా టైం తీసుకున్నారనిపించింది. అండ్ సినిమా 20 minutes స్టార్ట్ అయిన తర్వాత మన హీరో ప్రభాస్ గారు ఇంట్రడక్షన్ వస్తుంది. సో అప్పుడుగా వరల్డ్ బిల్డింగ్లోనే డైరెక్టర్ కాన్సన్ట్రేట్ చేసేది. అండ్ సినిమాలో చాలా దిక్కులో ప్రభాస్ వచ్చి ఫన్ చేసేదానికి ట్రై చేస్తారు. అది నిజంగా ఫన్నీగానే ఉండింది. అండ్ ఫస్ట్ హాఫ్లో ప్రభాస్కి బుజ్జికి మధ్యలో ఉన్న కాన్వర్సేషన్ బాగుంది. అండ్ ప్రభాస్ ఎంట్రీ సీన్ చాలా హైలైట్గా ఉండింది. ఫస్ట్ హాఫ్లో కొన్ని క్యామియో రోల్స్ వస్తాయి, అవి కూడా చాలా బాగుంది. క్యామియో రోల్లో దుల్కర్ సల్మాన్ అండ్ ఆర్జీవి గారు కూడా క్యామియో రోల్ చేసి ఉంటారు. అది చాలా బాగుంది. కానీ ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కొంచెం డ్రాగ్ చేసారు, లెంగ్తీగా అని ఫీల్ అయింది. ఇంటర్వల్ పోర్షన్కి వచ్చేళ్ళకి ఒక హై లెవెల్లో ఎండ్ చేసారు. ఇంటర్వల్ తర్వాత సెకండ్ హాఫ్ ఫుల్గా చెప్పాలంటే నాగశ్విన్ మ్యాజిక్ అనే చెప్పాలి. ఎక్కడ తగ్గనేలా, ఎక్కడ గ్రాఫిక్స్ అనే ఒక్క ఫీల్ రాలా. అండ్ ప్రభాస్ గారు అండ్ అమితాబ్ బచ్చన్ గారికి మధ్యలో జరిగే ఫైట్ వచ్చి నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి ఈ మూవీకి. అండ్ ఈ సినిమాలో హీరో వచ్చి మనకి ప్రభాస్ అండ్ అమితాబ్ బచ్చన్ అని అనిపిస్తుంది. అంటే ప్రభాస్ ఫుల్గా నెగిటివ్ షేడ్ ఉండే క్యారెక్టర్ని ఈ సినిమాలో చేశారు. అండ్ ఒక బౌంటీ హంటర్గా, ఒక కన్నింగ్ ఫెలోగా ప్రభాస్ వచ్చి సినిమాలో యాక్ట్ చేశాడు. అండ్ అదే టైంలో మన అశ్వత్థామ యాక్టెడ్ బై అమితాబ్ బచ్చన్ సార్ వచ్చి
దీపికా పదుకొని సేవ్ చేసేలాగా, ఆ బేబీని సేవ్ చేసేలా చాలా కష్టపడ్డారు. సినిమా పెద్ద హైలైట్ వచ్చి అమితాబ్ బచ్చన్ సార్ 81 ఏళ్ళ వయసులోనూ ఆయనకున్న స్టామినా, ఆయన చేసిన ఫైట్స్ వచ్చి నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. హ్యాట్స్ ఆఫ్ టు అమితాబ్ బచ్చన్ సార్. అదేలాగా కొద్దిసేపు అయినా మన కమల్ సార్ క్యారెక్టర్ వచ్చి కమల్ సార్ని ఆ రియల్ ఫేస్లో చూపిలా, చాలా ఇదైన ఒక స్కెలిటన్ లాగా ఉండే ఒక ఫేస్తో చూపించారు. ఆ ఫేస్తో ఆయన వాయిస్తో ఖచ్చితంగా భయపించారని చెప్పాలి. అండ్ చాలా డెప్త్లో తీసుకుపోయారని చెప్పాలి. సినిమా ఎక్కువసేపు మనకి అమితాబ్ బచ్చన్ సార్ అండ్ దీపికా పడుకోన్ మీదే రన్ అవుతుంది, కానీ ప్రభాస్ చాలా తక్కువ అని చెప్పొచ్చు వీళ్ళది కంపేర్ చేస్తే. ఫైట్ చేసేటప్పుడు అమితాబ్ బచ్చన్ సార్ది చాలా ఎత్తుగా చూపించారు. అండ్ ప్రభాస్ అమితాబ్ బచ్చన్ అనేది కొంచెం తాలుగా చూపించారు. సో దాని బట్టి ప్రభాస్ అందరితో ఫైట్ చేశారు. ప్రభాస్ అమితాబ్ బచ్చన్ సార్ కదా ఫుల్గా తన్నులు తిన్నారు, కానీ ఎక్కడ మనకి అది ఒక నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయలేదు. ఎందుకంటే అటు పక్క ఉండేది అమితాబ్ బచ్చన్ సార్ కాబట్టి. ఇది అమితాబ్ బచ్చన్ సార్ కాకుండా ఇంకెవరు చేసిన ఈ క్యారెక్టర్కి జస్టిఫికేషన్ చేసి ఉండరు. ఏమంటే అలాంటి ఒక క్యారెక్టర్, పవర్ఫుల్ క్యారెక్టర్, ప్రభాస్ లాంటి ఒక హీరో పక్కన నిలబడి చేసే క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ సార్కి దొరికింది. అని ఇది ఈ టీమ్, ఈ అమితాబ్ బచ్చన్ సార్ ఈ టీంకి దొరకడం ఈ నాగ్ అశ్విన్ గారి బ్రిలియన్స్ అనే చెప్పాలి. ఈ సినిమా ఇంత పెద్ద రీచ్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ వచ్చి అమితాబ్ బచ్చన్ సార్, దీపికా పదుకోన్ అండ్ ప్రభాస్ గారు అండ్ కమల్ హాసన్ గారు అని చెప్పాలి. ఆ బుజ్జితో ఫైట్, ఆ బుజ్జి ఎవల్యూషన్, ఆ కారు నుంచి ఆ రోబోగా మారేది, ఇవన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంది అని చెప్పాలి. అండ్ సినిమా నెగిటివ్స్కి వస్తే, అండ్ ఫస్ట్ హాఫ్ వచ్చి చాలా లెంగ్తీగా అనిపించింది. కొన్ని కామెడీ సీన్స్ వచ్చి మనకి అంతగా నవ్వు రానిలా. అండ్ ఫస్ట్ హాఫ్ వచ్చి కొంచెం ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. అండ్ కాంప్లెక్స్లో ఒక సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ వచ్చి ఈ సినిమాకి అన్నెసెసరీ అనిపించింది. కాంప్లెక్స్ ఆ టోటల్ సీనే అన్నెసరీ అని అనిపించింది. కానీ డైరెక్టర్ ఆ కాంప్లెక్స్ ఎలా ఉంటుంది అని చూపించేదానికి మనకి ఆ సీన్స్ పెట్టారు అని అర్థం చేసుకోవచ్చు. కానీ అక్కడ కొంచెం ట్రిమ్ చేసి ఉంటే ఇంకా క్రిస్పీగా ఉండేది ఫస్ట్ హాఫ్ అని చెప్పాలి. అలాంటి ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్కి వచ్చేలేకి సెకండ్ హాఫ్లో అన్నీ సూపర్గా ఉంది. ఈ సినిమాకి మ్యూజిక్ బై సంతోష్ నారాయణ అంతగా పెద్దగా ఎఫెక్టివ్గా అనిపించలే, కానీ బీజిఎం వచ్చి ఓకేగా ఉంది. కానీ ఇదే మన ఎంఎం కీరవాణి గారు వేరే ఎవరన్నా వేసుంటే నెక్స్ట్ లెవెల్ బీజిఎం అయి ఉండేది. బీజిఎం బాగుంది, కానీ టాప్ నాచ్ అని చెప్పలేము. అండ్ సినిమా నెక్స్ట్ లెవెల్ తీసుకోపోయింది. క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ వస్తుంది, అది క్లైమాక్స్ చూస్తేనే మీకు అర్థం. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ సినిమాని చాలా సినిమాకి చాలా ఒక బూస్ట్ ఇచ్చింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక క్లైమాక్స్ వచ్చి నాగ్ అశ్విన్ గారు మనకి చూపించారు. ప్రభాస్ యాంటీ ఫ్యాన్స్ వచ్చి ఖచ్చితంగా ఆ క్లైమాక్స్ చూస్తే చచ్చిపోతారని చెప్పాలి. ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్న దానికి కమల్ సార్కి, అమితాబ్ బచ్చన్ సార్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. తమిళలో చూసినట్టు ప్రభాస్ విల్లనా అని ఒక సినిమా కొత్త, ఈ సినిమాలు చూస్తే ప్రభాస్ విల్లనా హీరోనా అని మీకే అర్థమవుద్ది. సినిమా ఫ్లాపా అనే తమిళలో ఒక సినిమా పెట్టారు, దానికి జవాబు వచ్చి సినిమా వచ్చి 4 గంటలకు బెనిఫిట్ వేసారు, 4-5 అలాంటి టైంలో బెనిఫిట్ వేసారు. కానీ మన ఎక్స్ హ్యాండిల్స్లో అండ్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూస్తే 6 గంటకే రివ్యూస్ వచ్చేసినాయి. ఎలా అని తెలియలా, కానీ ఆ రివ్యూస్ చూస్తే అక్కడ ఫుల్గా నెగిటివ్ కామెంట్స్. సినిమా డిసప్పాయింటింగ్, అంత బాగా లేదు, ఎక్స్పెక్ట్ చేసినంత లేదు అని చాలా నెగిటివ్ కామెంట్స్.
ఒక్కటే గుర్తుందా? సినిమా ఫుల్గా చూడకుండానే ఎలా రివ్యూ ఇచ్చారు, అది పొద్దున్నే 6 గంటకి ఎలా రివ్యూ ఇచ్చారు. అయితే సినిమా ఒక్క షో 2 షో పడని ఉంది. రివ్యూ నెగిటివ్ కామెంట్స్ ఇచ్చే వాళ్ళకి చెప్తున్నా, ఒక షో 2 షో పడనివ్వండి, జనానికి ఆ సినిమా చూసి బాగా చెప్పనివ్వండి. సినిమా రాకముందే సినిమా బాగలేదంట, సినిమా అట్టుంది ఇస్తుంది, సినిమా ఫ్లాప్ అని నెగిటివ్ కామెంట్స్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి పోయే ముందు రివ్యూస్ చూసేవాళ్ళు, వాళ్ళకి ఆ నెగిటివ్ మైండ్ సెట్తోనూ పోయే వాళ్ళ సినిమా పైన దాని ఎఫెక్ట్ పడద్ది, కొంతైనా పడద్ది. సో దానికోసమే ఆ తమ్నైల్లో వచ్చి సినిమా ఫ్లాపా అని పెట్టా. సినిమా వచ్చి ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా కానీ ఓవరాల్ సినిమా వచ్చి ప్రభాస్ గారి స్టామినాకి, అమితాబ్ బచ్చన్ సార్ యాక్టింగ్కి, కమల్ హాసన్ సార్ యాక్టింగ్కి అండ్ నాగ్ అశ్విన్ గారి బ్రిలియన్స్కి టేక్ ఏ బౌ అని చెప్పాలి. అండ్ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్, 1000 కోట్లు ఈజీగా కలెక్ట్ చేసే సినిమా అవబోతుంది ఈ కల్కి 2/8 తేదీ. అండ్ సినిమాలో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ఆర్జీవి గారు అండ్ రాజమౌళి గారు ఒక చిన్న క్యామియోస్ చేశారు. దాంట్లో మంచి ఎఫెక్టివ్ అయిన క్యామియో వచ్చి మన వీధి రౌడీ ఫ్యాన్స్, మీకే చెప్తుందా, వీధిని చాలా లైక్ చేస్తారు ఈ సినిమాలో. వీధికి సినిమా చాలా పెద్ద బూస్ట్ అవబోతుందని చెప్పాలి. రాజమౌళి గారికి అండ్ ప్రభాస్కి ఒక చిన్న కాన్వర్సేషన్ జరుగుతుంది. అది ఆ కాన్వర్సేషన్ చాలా రియలిస్టిక్గా ఉంటుంది, చాలా ఫన్నీగాను ఉంటుంది. థియేటర్లో రాజమౌళి సార్, ఆర్జీవి సార్ వచ్చేటప్పంట కేకలే కేకలు. ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ వచ్చి 3.25 అని చెప్పాలి. ఇది ఆ ఫస్ట్ హాఫ్ వచ్చి కొంచెం లెంత్ తక్కువగా, అన్నెసెసరీ సీన్స్ని ఎడిట్ చేసి ఉంటే ఖచ్చితంగా సినిమాకి 3.75 ఇవ్వచ్చు. ఫస్ట్ హాఫ్ కొంచెం డల్గా ఉన్న వల్ల 3.25 ఈ సినిమాకి మా ఛానల్ ద్వారా వచ్చే రేటింగ్. మా వీడియో మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. అండ్ ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలని కోరుకుంటుందా.